ఈరోజు మనం బటర్ అండ్ ప్లాంట్ ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం. అవి ఆరోగ్యానికి మంచిదా కాదా తెలుసుకుందాం. బటర్ అనేది మోర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ ప్లాంట్ ఆయిల్స్లో లైక్ ఒలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వీటిలో ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మనకి హెల్త్కి చాలా మంచిది. సో బటర్ కనుక ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మనకి హార్ట్ రిస్క్ కానీ క్యాన్సర్ రిస్క్ కానీ ఎక్కువగా ఉంటుంది. అండ్ 15% మోర్టాలిటీ రిస్క్ కూడా ఉన్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. అదే మనం బటర్ ప్లేస్లో ప్లాంట్ ఆయిల్స్ కనుక యూజ్ చేస్తే ఈ మోర్టాలిటీ రిస్క్ని ఆల్మోస్ట్ 17% తగ్గించవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. సో బటర్ ప్రతి 5 గ్రామ్స్ తగ్గించుకోవడం వల్ల మనకి మోర్టాలిటీ రిస్క్ అనేది తగ్గుతుందని చెప్తున్నాయి. అన్ని ప్లాంట్ ఆయిల్స్లో ఈ బెనిఫిట్ లేదు. ఓన్లీ ఒలివ్ ఆయిల్ అంటే సోయాబీన్ ఆయిల్లో ఇలాంటివి గుర్తించారు. పామ్ ఆయిల్ కానీ డాల్డా కానీ మంచిది కాదు. రిపీటెడ్గా ఒకే ఆయిల్ని వేడి చేయడం కూడా అంత మంచిది కాదు. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, తాతయ్యలు ఎక్కువ బటర్ని యూజ్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళు ఆరోగ్యంగానే ఉండేవాళ్ళు. దానికి కారణం వాళ్ళు శారీరకంగా బాగా శ్రమ చేసేవాళ్ళు, అట్లాగే పండ్లు కూరగాయలు ఎక్కువ తినేవాళ్ళు. ఫైనల్గా మనకి బటర్ కంటే ప్లాంట్ ఆయిల్స్ అనేది మంచిది. ఇది గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్, క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది. ఒక్కొక్కసారి చాలా చిన్న మార్పే చాలా పెద్ద రిజల్ట్స్ని తీసుకొస్తాయి.